జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేటలో ఏ కుల దురహంకార హత్య జరిగిందో వారి యొక్క తల్లి తండ్రి ఇక్కడనే ఉన్నారు. చెల్లూరు రాజయ్య, బూదవ్వ, మరి బిడ్డలు. 17 తారీఖు నాడు హత్య జరిగింది. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్కు సోయి లేకుండా ఉన్నది. మరి కలెక్టర్ గారు కూడా ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ను నిలబెట్టుకోలేకపోతున్నారు. రెవెన్యూ చట్టం ప్రకారంగానే అట్రాసిటీ కేసు కాగానే కనీసం 3 నెలల వారికి గాసం ఇవ్వాలి, కనీసం వాళ్ళని చూసుకోవాలి. ఇంకొకటి చల్లూరు మల్లేష్, వీరి కుటుంబాన్ని సాదే పెద్ద దిక్కు ఉండే. మరి అతని యొక్క చావుకు కారకులైన వారిలో ముఖ్యమైన వాడు చంద్రయ్య అన్నవాడు ఉన్నాడు. అతన్ని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేడు. అతడు కాంగ్రెస్ పార్టీ అయినందుకేనా, లేదా మల్లారెడ్డి అన్నవాడు కూడా కాంగ్రెస్ వాడే, అందుకే కొంచెం లేటు చేశారు. అదే కాకుండా వీళ్ళు తల్లిదండ్రులు అంటున్నారు, ఈ చంద్రయ్యతో పాటు ఇంకా ఈ ముగ్గురే కాకుండా ఇంకొక 4 ఉండొచ్చు, 3 నుంచి ఇంకొక 4 ఉండే ఉంటారని. మరి ఇంతవరకు కూడా ఇన్వెస్టిగేషన్ జరగకపోవడం అనేది ఇది సిగ్గుమాలిన చర్యగా దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి డిఎస్పీ అన్నవాడు ఇక్కడ దస్తూరి రాయించుకుంటాడు. వాని భూమి రాయించుతుండా, వాని యొక్క లావాదేవీలు రాసుకుంటుండా, లేకుంటే దళారీగా మారిండా? ఆ డిఎస్పీని ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేకపోయారు. ఇక్కడ దస్తూరి అని పెట్టాడు. కంప్లైంట్లో దస్తూరి ఉంటుందా అంటే పోలీసులు దళారులుగా ఎట్లా మారతారంటే, ఈ దళిత కుటుంబాలపైన ఈ మాదిరిగా కులద్రోహంకార హత్య జరిగితే దానికి సహకరించే ఈ పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆ రోజు ఎస్సీ కమిషన్ మరియు మినిస్టర్ కూడా చెప్పారు. వెంటనే అతన్ని తొలగించాలని అక్కడి నుంచి విచారణ కమిటీ నుంచి. ఇంతవరకు కూడా తొలగించలేరు. కనీసం ఒక్కసారన్నా ఇలా కుటుంబాన్ని పోయి పరామర్శించిన పాపాన పోలేరు. మరి ఈ మాదిరిగా దళితులపైన దురహంకార హత్యలు జరుగుతూ ఉంటే ఈ వ్యవస్థ ఎవరి గురించి ఉన్నది? ఇలా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి పరుగో మరి ఈ కుటుంబం ఇలా దేయి అన్నట్టుగా పరిస్థితి ఉన్నది. ఇలా వారికి ఇచ్చే ఏదైతే సదుపాయాలలో అట్రాసిటీ కేసు అయితే 3 నెలల గాసం ఇవ్వాలి. వీళ్ళ బతుకు లేదు. ఈ నోరు ఇడిచి కూడా ఎంఆర్ఓని అడిగితే ఆ ఎంఆర్ఓ అన్నవాడు కూడా కనీసం ఆ చనిపోయినప్పుడు ఇళ్ళకి పోలేడు. మరి చనిపోయిన తర్వాత కూడా ఆ 3 నెలల గాసం ఇవ్వాలన్నా కానీ అతని దగ్గరికి పోయినా కానీ పట్టించుకోని పాపాన పోతలేడు. కనుక ఇలాంటి బ్రాహ్మణికల ఆలోచన విధానం కలిగిన వాడిని వెంటనే సస్పెండ్ చేయాలని, సెక్షన్ 3 వీళ్ళ మీద అమలు చేయాలని మేము దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. మరి వీళ్ళకు ఉద్యోగం ఇస్తా అన్నారు, పర్మనెంట్ ఉద్యోగం. ఆ ఉద్యోగానికి కూడా అప్లికేషన్ పెట్టాము. ఆ అప్లికేషన్ను వెంటనే గ్రాంట్ చేసి ఆ పాపకు ఉద్యోగం ఇప్పించాలి అని, అది కూడా మంచి హోదాగల్లా ఈ దళిత బిడ్డ అని పూడ్చేడుదో ఆ ఉద్యోగం ఇప్పించినట్టయితే ఆ అధికారులు కూడా దోషులే అవుతారని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తున్నాను. ఆ అమ్మాయి డిగ్రీ చదివింది కనుక డిగ్రీ పరంగా వారికి మంచి ఉద్యోగం ఇవ్వాలని, ఆత్మగౌరవం నిలబడేటట్టుగా ఉద్యోగం ఇవ్వాలని, అదే మాదిరిగా ఇలాంటి కులదురహంకార హత్యలు జరగకుండా ఆ ఊర్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని. దినం గడిచిపోతూ ఉంటే ఇది చల్లారిపోతుంది. ఈ విషయం మళ్ళా ఇంకొక మర్డర్ అయినప్పుడే మళ్ళా వెలుక్కు వస్తుంది. ఇలాంటివి కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఎవడెవడైతే ఇంకా నిందితులు ఉన్నారో దానికి చంద్రయ్య అన్నవాడు ప్రధానంగా ఉన్నాడు. వీళ్ళు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మరి పోలీసు వాళ్ళు వచ్చుకుంటా మరి బెయిల్ ఇవ్వచ్చునా అనుకుంటే వీళ్ళని అడగడం ఏంది? ఇలా దురహంకార హత్య జరిగింది. మరి పోలీస్ స్టేషన్కు దగ్గరలోనే ఈ హత్య జరిగింది కనుక వీళ్ళ పోలీసుల పాత్ర ఉన్నది అన్నట్టుగా కూడా ఆ వివరణలో తెలుస్తుంది. కనుక పెద్దలు చెప్పినట్టుగానే వాళ్ళ ఫోన్ ట్రాపింగ్ చేసి వాళ్ళ యొక్క టోటల్ వివరాలు తీసుకున్నట్టయితే ఎవరి ఫోన్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి, ఎలా జరిగినాయి, ఒక ఇంటికి పెద్ద దిక్కు, మరి ఊర్లో కాయ కష్టం చేసి ఊర్లో మంచి పేరు తీసుకొచ్చుకున్నవాడు కనీసం 20 లక్షల అప్పులు చేసిండు. ఈ స్వప్న అనే అమ్మాయి ఎవరైతే ఉన్నదో, అక్షిత అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఖర్చు పెట్టిండు. తర్వాత అలా అవ్వ మంజుల, ఆ ఇద్దరికి ఖర్చు పెట్టిండ్రు. ఇద్దరు ఆ అబ్బాయిని పీడిచుక తిన్నారు. కుల చిట్టితోటి 5 లక్షలు, హార్వెస్ట్ ఉంటే హార్వెస్ట్ అమ్మితే 5 లక్షలు, అదే కాకుండా ఇక్కడికెళ్ళే టోటల్గా 20 లక్షల అప్పులైనాయి. మేము బతికి ఉండి కూడా సచ్చినతో సమానం అన్నట్టుగా తల్లిదండ్రులు ఏడుతున్నారు. మరి ఇలా గోసను ఎవరు పట్టించుకోవాలి? ఒక్కరోజు వచ్చిర్రు ఎస్సీ కమిషన్ లేదా మినిస్టర్ వచ్చి మాట్లాడిపోయారు. మరి వారి మాటకు కూడా ఇయ్యాల అతి లేదు గతి లేదు అన్నట్టుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. మరి ఈ దళితుల మాటలను ఎవడు పట్టించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. చిత్తశుద్ధితోటి వెంటనే అట్రాసిటీ జరిగింది, కుల దురహంకార హత్య జరిగింది.
వీళ్ళకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆ ఊర్లోనే ఏర్పాటు చేసి న్యాయం జరపాలని దళిత లిబరేషన్ పార్టీ మరి ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. లేనిచో జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికే పిలుపునిస్తాం, అన్ని సంఘాలను ఇక్కడ దించుతామని తెలియజేస్తున్నాం. మరి ఇది చిత్తశుద్ధి ప్రభుత్వ అధికారులకు అందరికీ ఉండాలని, ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని వీళ్ళకి న్యాయం జరపాలని, ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలన్నదే ప్రధాన డిమాండ్ చేస్తున్నాం.